గోరా వార్తాలోకానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 164 స్థానాలలో కూటమి భారీ విజయం, లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు, ఆదమరిస్తే జల సంక్షోభమే, ప్రజల ఆకాంక్షల మేరకు మా ప్రభుత్వం పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్. పోటీ చేసిన అన్ని స్థానాలలో జనసేన విజయం, ధర్మందే విజయం, దక్షిణాది వాళ్లకు బాలీవుడ్ లో గౌరవం, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి పాటించవలసినవి. ఈరోజు వార్తలను చూద్దాం. 164 స్థానాలలో కూటమి భారీ విజయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరి అంచనాలకు అందకుండా 175 స్థానాల అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలు సొంతం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ 40% ఓట్లను సాధించినప్పటికీ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. విడివిడిగా చూసిన టీడీపీ 135 స్థానాలతో ఘన విజయాన్ని చేజిక్కించుకోగా, జనసేన పార్టీ తాను పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయభేరి మోగించింది. బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి జనసేన పోటీ చేసిన 2 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 16 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో గెలవగా, అధికార వైఎస్ఆర్సీపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఎవరి అంచనాలకు అందనంతగా కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత 2 ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడవలసిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కష్టంగా మెజారిటీ మార్క్ 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 292కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకు మించి రాణించింది. 234 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థాయిలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన ఆ పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలబడ్డ అఖిలేష్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలకే పరిమితమైంది. మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతి ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్సభ ఫలితాలను ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తం మీద కేంద్రంలో 10 ఏళ్ల ఏకపార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెరలేచింది. విపక్ష కూటమి కూడా 10 ఏళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారం పైన కన్నేసినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. బీజేపీ ఈసారి 36.58% ఓట్లు సాధించగా 2019తో పోలిస్తే ఇది 0.72% తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన పార్టీకి ఓట్ల శాతం బాగా తగ్గింది. కాగా కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22%కి పెరిగింది. ఆదమరిస్తే జల సంక్షోభమే. వరద జలాలను ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గ్రీన్ హౌస్ ఉద్గారాలను అదుపు చేయలేకపోవడం వల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం,
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటం వల్ల ఋతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది. అతివృష్టి అని అనావృష్టి పరిస్థితులతో పాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం, భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడం వల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని తేల్చింది. ప్రజల ఆకాంక్షల మేరకు మా ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రజలు జనసేన పార్టీకి ఆకాశమంత విజయాన్ని అందించారని, ఇది చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన వివరించారు. ఎన్నికల్లో కూటమి విజయం అనంతరం పవన్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళగిరికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది 5 కోట్ల మంది ప్రజల చారిత్రాత్మక తీర్పు. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎలా ఉండాలన్నది అందరికీ చూపిస్తామని చెప్పారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించి ప్రజలు తనపై పెద్ద బాధ్యత ఉంచారన్నారు. ఇది కక్ష సాధింపులకు సమయం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్కు బలమైన పునాది వేసే సమయమని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్పై తనకు ఎప్పటికీ వ్యక్తిగత ద్వేషం ఉండదని, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను హింసించడానికి కూటమి ప్రభుత్వం పనిచేయదని చెప్పారు. వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి ప్రజలు విజయాన్ని అందించలేదన్న విషయాన్ని జన సైనికులు, నాయకులు, వీర మహిళలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాలన్నారు. రైతన్నకు అండగా నిలిచేలా, ఆడబిడ్డలకు పూర్తి స్థాయి రక్షణ అందించేలా, మహిళలను సర్వసత్తాకంగా నిలిపేందుకు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సావధానంగా వినేలా, యువత ఆకాంక్షలు తీరేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు మీద హామీ ఇచ్చామని, దాని పరిష్కారానికి అందరూ మెచ్చేలా ఏడాదిలో పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని వివరించారు. వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గించి ఎవరి పని వారు సక్రమంగా చేసేలా చూస్తామని, రైతుకు కష్టం వస్తే హక్కున చేర్చుకునే, సగటు మనిషికి భుజం కాసే ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారని వివరించారు. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు అక్కడి జనసేన, టీడీపీ నాయకులతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్విఎస్ఎన్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అంటే బయట వ్యక్తి అనుకోవద్దని, మీ కుటుంబ సభ్యుడు అనుకోండని ఆయన వివరించారు. ఏ కష్టం వచ్చినా తన కార్యాలయం తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయని అన్నారు. పవన్ పార్టీ శ్రేణులతో సమావేశమైన సమయంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అనా కొణిదెల, అకీరా నందన్తో కలిసి చంద్రబాబును సత్కరించారు. ఆ తరువాత చంద్రబాబు, పవన్ కొద్దిసేపే భేటీ అయ్యారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన విజయం. జనసేన పార్టీకి ఎన్నికల్లో పెద్ద విజయమే దక్కింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయం సాధించింది. అంతేకాక మెజారిటీ కూడా భారీగానే దక్కింది. జనసేన అత్యధికంగా పెందుర్తిలో 81,870 ఓట్ల మెజారిటీ పొందగా, కాకినాడ రూరల్లో 72,040 ఓట్ల ఆధిక్యం కూడా సాధించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. ధర్మందే విజయం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో విజయకేతనం ఎగరేయడం ఇటు సినీ వర్గాలలోనూ, అటు ఆయన అభిమానుల్లోనూ జోష్ను నింపింది.
ఈ నేపథ్యంలోనే పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓజీ చిత్ర బృందం మంగళవారం నాడు కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అందులో పవన్ చలువ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ గా కుర్చీలో కూర్చుని కనిపించారు. ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ అంటూ ఆ పోస్టర్ కు ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది చిత్ర బృందం. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు పవన్. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుండి కూడా మంగళవారం ఓ కొత్త పోస్టర్ బయటకొచ్చింది. ధర్మందే విజయం అంటూ పవన్ కు ఆ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. దక్షిణాది వాళ్లకు బాలీవుడ్ లో గౌరవం. ప్రేక్షకులకు ఉత్తరాది దక్షిణాది తేడాలేం లేవు. కథ తెరకెక్కించిన విధానం బాగుంటే ఏ సినిమానైనా చూస్తారు అంటోంది సీనియర్ నటి జ్యోతిక. 25 ఏళ్ల కిందట డోలీ సజాకే రఖనా అనే బాలీవుడ్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది జ్యోతిక. తరువాత దక్షిణాది చిత్రాల్లో అగ్రతారగా వెలుగొందింది. భర్త సూర్యతో కలిసి నిర్మాతగాను మారిన ఆమె సైతాన్, శ్రీకాంత్ చిత్రాలతో మళ్లీ బాలీవుడ్కి దగ్గరైంది. 25 ఏళ్ల తరువాత ఈ 2 చిత్రాలతో బాలీవుడ్లోకి రావడం గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా అనిపించింది అంటూ ఒక మీడియా సంస్థతో తన సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారతీయ చిత్రసీమ అత్యుత్తమ దశలో ఉంది. ఉత్తర దక్షిణ అంటూ ప్రేక్షకుడికిప్పుడు తేడాలేమీ లేవు అంటూ ఒక నటిగా దక్షిణాదిలో నాకు మంచి పాత్రలు దక్కాయి, అలాంటి పాత్రలు బాలీవుడ్లోనూ రావాలని కోరుకుంటున్నానంటూ మనసులోని బాట బయటపెట్టింది జ్యోతిక. మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి పాటించవలసినవి. మెదడు శరవేగంతో పరుగులు తీయాలన్నా, పదునుగా పనిచేయాలన్నా అందుకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవలసిందే. మన తెలివితేటలు, మేధస్సు జన్యువుల మీదే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ మన మెదడు ఆరోగ్యం, తెలివితేటలు మన దైనందిన అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన ఏకాగ్రత, చురుకుదనాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికై మన జీవనశైలిలో అలవాటు చేసుకోవలసిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే. శారీరక వ్యాయామం. వ్యాయామంతో మెదడుకు రక్త ప్రసరణ పెరిగి మెదడు కణాలైన న్యూరాన్ల సంఖ్య పెరుగుతుంది. ఈత, జాగింగ్, బ్రిస్క్ వాక్ మొదలైన వ్యాయామాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. చేపలు, నట్స్, బెర్రీలు, ఆకుకూరలు మెదడు పోషణకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. బ్రెయిన్ గేమ్స్. చెస్, సుడోకు, పజిల్స్, కొత్త భాష నేర్చుకోవడం వంటి అంశాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, తెలివితేటలను పెంచుతాయి. నాడీ కణాల మధ్య కనెక్షన్లు పెరిగి సమస్యను పరిష్కరించే తెలివితేటలు పెరుగుతాయి. నిద్ర. కంటి నిండా నిద్ర జ్ఞాపక శక్తిని చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గంటలు మంచి నిద్ర పోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. ధ్యానం, యోగా వంటివి పాటించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. చదవడం. పుస్తకాలు చదవడం వల్ల నాడీ కణాల యాక్టివిటీ పెరిగి మెదడులోని పాత్వేస్ బలపడతాయి. సమాచారాన్ని చటుక్కున సంగ్రహించే శక్తి కూడా పెంపొందుతుంది. హైడ్రేషన్. డీహైడ్రేషన్ ఏకాగ్రతను, దీర్ఘకాల జ్ఞాపక శక్తిని కుంటుపరుస్తుంది. కాబట్టి రోజుకు కావలసినంత నీరును తాగవలసిందే. తక్కువలో తక్కువగా రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల నుండి ఒక్కొక్కరు. సుజనా చౌదరి, కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కూడా. నీట్ ఫలితాల విడుదల. నీట్ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాయగా
వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. 9న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు. నేడు ఐర్లాండ్తో భారత్ తొలిపోరు. పటిష్టంగా రోహిత్ బృందం. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమెరికా స్టార్ కోకో గాఫ్. పట్టుదలతో పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ వరుసగా 3వ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. డిఫెండింగ్ ఛాంపియన్గా స్వియాటెక్ కూడా. ఆఫ్ఘాన్ అదరహో 125 పరుగులతో ఉగాండాపై గెలుపు. చెలరేగిన గుర్బాజ్ జద్రాన్. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లెరెన్పై ప్రజ్ఞానంద విజయం. నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్, ప్రపంచ 2వ ర్యాంకర్ ఫాబియానో కరువానాపై గెలుపొందిన ప్రజ్ఞానంద ఈసారి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ 7వ ర్యాంకర్ డింగ్ లిరెన్పై విజయం సాధించాడు. కాగా వైశాలిపై హంపి గెలుపొందింది. ప్రీ క్వార్టర్స్లో గాయత్రి ట్రెసా జోడీ. తొలి రౌండ్లోనే ఓడిపోయిన ప్రణయ్ కిరణ్ జార్జ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గౌర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.